Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు 5, 2024న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించినటువంటి ఆ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో అమలవుతున్నటువంటి పథకాలు, ఆ పథకాల యొక్క ప్రస్తుత స్థితి ఎలా ఉంది అనేటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆ స్కీమ్స్ అంటే మోర్ ఓవర్ మనకి 3 టైప్స్లో ఉంటాయి ఈ స్కీమ్స్. ఒక్కొక్క టైప్ని ఒక్కొక్క వీడియోగా మనం డిస్కస్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ఆర్థిక శాఖ తన పరిధిలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకింగ్ రంగం కావచ్చు, అలాగే ఫైనాన్స్ సెక్టర్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకి అందజేయాలి, ప్రజలకి చేరువ చేయాలి అనేటువంటి లక్ష్యంతో మనకి పథకాలని, స్కీమ్స్ని లాంచ్ చేస్తుంది. ఆ స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్స్ ఉన్నాయి. వాటిని మనం ఎలా చదువుకోవాలో ఒక్కసారి మీకు నేను చెబుతాను. కేంద్ర ఆర్థిక శాఖ పథకాలు, కేంద్ర ఆర్థిక శాఖ పథకాలు, వాటి యొక్క ప్రస్తుత స్థితి. ఆ ప్రస్తుత స్థితి, ఆ పథకాలకి సంబంధించినటువంటి మంచి సమాచారాన్ని కాన్సెప్చువల్గా చెప్పడానికి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ ఖచ్చితంగా చేసుకోండి. ఇందులో ఆర్థిక సమ్మిళితము అనేటువంటి ఒక అంశము క్లియర్గా ఉంటుంది. దాన్నే మనం ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అని అంటారు. అంటే ప్రతి ఒక్కరికి మోర్ ఓవర్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అందించడం, కనీసం ప్రతి ఇంటికి ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయించడం, అలాగే ప్రస్తుతం ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఉండేలా చూడడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఆర్థిక సమ్మిళితము, దాన్నే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ అమలు చేస్తున్న పథకాలని 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఆ 3 రకాలుగా విభజించిన దాంట్లో ఒకటవది ఏమిటి అంటే బ్యాంకింగ్ టు అన్బ్యాంక్డ్. బ్యాంకింగ్ టు అన్బ్యాంక్డ్ చాలా ఇంపార్టెంట్. రెండవది సెక్యూరింగ్ టు అన్సెక్యూర్డ్. సెక్యూరింగ్ టు అన్సెక్యూర్డ్. మూడవది ఫండింగ్ టు అన్ఫండెడ్. అన్ఫండెడ్. ఈ 3 రకాలైనటువంటి స్కీమ్స్ని ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖ అమలు చేయడం జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. బ్యాంకింగ్ టు అన్బ్యాంక్డ్ అనగానే సింపుల్గా మనకి ఒకే ఒక స్కీము ఇందులో కీలకంగా మనం చదువుకోవాలి. అది PMJDY, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అని పిలుస్తారు. అలాగే సెక్యూరింగ్ టు అన్సెక్యూర్డ్ క్రింద మనం 3 రకాలైనటువంటి స్కీమ్స్ని చదువుకోవాలి. ఆ 3 రకాలైనటువంటి స్కీమ్స్లో ఒకటవది PMJJBY, ప్రధాన్ మంత్రి జీవన జ్యోతి బీమా యోజన. రెండవది PMSBY, ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన. మూడవది APY. ప్రధాన్ మంత్రి అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన. ఈ 3 స్కీమ్స్ కూడా మనకి సెక్యూరింగ్ టు అన్సెక్యూర్డ్, అంటే
బీమా సదుపాయం లేని వారికి జీవిత బీమా సదుపాయాన్ని, ప్రమాద బీమా సదుపాయాన్ని, పెన్షన్ సదుపాయాన్ని కల్పించడం కోసం ఈ 3 పథకాల్ని సెక్యూరింగ్ టు అన్సెక్యూర్డ్ పద్ధతిలో తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు 3వది ఫండింగ్ టు అన్ఫండెడ్ అని అన్నారు. ఫండింగ్ టు అన్ఫండెడ్ అంటే నిధులు లేని వారికి నిధులని అందించడం అనేటువంటిది. ఇందులో భాగంగా ప్రధానంగా స్కీమ్స్ ని 1వది PMMY అని చెబుతారు, ప్రధానమంత్రి ముద్రా యోజన. అలాగే 2వది, ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం, స్టాండప్ ఇండియా స్కీమ్. అలాగే 3వది PM విశ్వకర్మ యోజన. అలాగే 4వది PM స్వానిధి. ఇవి 4 రకాలు. ఈ అన్ని స్కీమ్స్ కూడా కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోనే అమలవుతున్నాయి. ఇప్పుడు మనం బ్యాంకింగ్ టు అన్బ్యాంక్డ్ ఒక వీడియో, సెక్యూరింగ్ టు అన్సెక్యూర్డ్ ఒక వీడియో, ఫండింగ్ టు అన్ఫండింగ్, ఈ 4 స్కీమ్స్ ని ఒక వీడియోగా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాంకింగ్ టు అన్బ్యాంక్డ్ అయినటువంటి PMJDY అనేటువంటి ఒక స్కీమ్ ని ఒక్కసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఇలా మీకు చెప్పే అవకాశం ఎక్కడ ఉండదు, పెయిడ్ కోర్సెస్ లో కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేసుకోండి స్టూడెంట్స్, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన, దీనికి సంబంధించిన అబ్రివేషన్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, PMJDY అంటారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించడం కోసం తీసుకురాబడిన ఒక అద్భుతమైన ఆర్థిక సమ్మిళిత పథకము, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. PMJDY is a national mission for financial inclusion to ensure access to financial services, namely a basic savings and deposit accounts, remittances, credit, insurance, pension in the all affordable manner. అన్ని రకాలుగా ఈ స్కీము ప్రతి బ్యాంకింగ్ లేని ప్రతి ఊరికి బ్యాంకింగ్ రంగాన్ని తీసుకెళ్లడం, ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేటువంటి లక్ష్యంతో ఆర్థిక సమ్మిళితంలో భాగంగా తీసుకురావడం జరిగింది. అయితే ఈ పథకాన్ని మేరా ఖాతా భాగ్య విధాత అనే ట్యాగ్ లైన్తో ప్రారంభించారు. దీని ట్యాగ్ లైన్ ఏమిటి అంటే మేరా ఖాతా భాగ్య విధాత. చాలా ఇంపార్టెంట్. మేరా ఖాతా భాగ్య విధాత అనే ట్యాగ్ లైన్తో ఈ స్కీమ్ ని ప్రారంభించారు. భారతదేశానికి ప్రస్తుతం 3వసారి నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన మొట్టమొదటిసారిగా మే 26, 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి స్వాతంత్ర్య దినోత్సవం నాడు, అంటే 15/8/2014, ఆగస్టు 15, 2014 అంటే ఎగ్జాక్ట్ గా ఒక 10 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భాగంగా ఎర్రకోట నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఫ్రమ్ రెడ్ ఫోర్ట్ బై ద నరేంద్ర మోడీ డ్యూరింగ్ ఇన్ హిస్ ఇండిపెండెన్స్ డే స్పీచ్. రైట్. ఈ స్కీమ్ ఉద్దేశం ఏమిటి, అలాగే ప్రకటించింది ఇప్పుడైతే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 28/8/2014, 28 ఆగస్టు 2014న న్యూఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోదీ గారే. నరేంద్ర మోదీ తొలిసారి దేశానికి ప్రధాని అయిన తరువాత
ప్రారంభించిన తొలి పథకము పిఎంజేడివై, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన. ఈ పథకము క్రింద చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఈ పథకము క్రింద ప్రతి ఇంటికి భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాలలో, రిమోట్ ఏరియాస్తో సహా అన్ని గ్రామాలలో ఉన్న ప్రతి ఇంటికి కనీసం ఒక బ్యాంకు ఖాతా ప్రారంభించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. 2015లో బ్యాంక్ అకౌంట్స్ ఓపెనింగ్లో ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని కూడా ఈ స్కీమ్ సాధించడం జరిగింది. ఈ స్కీమ్ ఎప్పటి వరకు అంటే తన 5వ వార్షికోత్సవం వరకు కూడా, ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి మరలా, 28/8/2018 వరకు దేశంలో ఉన్న ప్రతి ఇంటికి కనీసం ఒక బేసిక్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, సేవింగ్స్ అకౌంట్ ఉండాలి అనే లక్ష్యంతో పిఎంజేడివై నడిచింది. 28/8/2018 నుంచి ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా అనే పదం నుంచి ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా అనేటువంటి అంశము కొత్తగా చేర్చబడింది. 28 ఆగస్టు 2018 నుంచి ప్రధానమంత్రి జన్ ధన్ యోజనలో భాగంగా ప్రతి వ్యక్తి కనీసం ఒక బ్యాంకు ఖాతాని కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది. అది సేవింగ్స్ అకౌంట్స్ గా మనం చెప్పుకోవచ్చు. BSBDA, బేసిక్స్ సేవింగ్స్ అండ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటారు. అయితే భారతదేశంలో ఏ బ్యాంకు బ్రాంచ్లోనైనా ఈ అకౌంటుని లేదా బ్యాంకు మిత్రాల ద్వారా, లేదా దాన్ని మనం బిజినెస్ కరస్పాండెంట్స్ అంటారు, BCs, బిజినెస్ కరస్పాండెంట్స్ లేదా బ్యాంకు మిత్రాల ద్వారా, లేదా దేశంలో ఏ బ్యాంకు బ్రాంచ్లోనైనా ఎవరికైతే ఇప్పటి వరకు ఖాతా అకౌంట్ లేదో, బ్యాంక్ అకౌంట్ లేదో, వారు ఈ పథకంలో భాగంగా బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే నాకేమిటి అనేది మనం ఎక్కువగా ఆలోచిస్తాం. అందుకే ఈ పథకంలో భాగంగా ప్రభుత్వము కొన్ని సదుపాయాలని, బెనిఫిట్స్ని పిఎంజేడివైలో భాగంగా ప్రొవైడ్ చేస్తుంది. 1 బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్డ్ ఫర్ అన్బ్యాంక్డ్ పర్సన్. ఒక బ్యాంకు ఖాతా లేని వ్యక్తికి ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేస్తుంది. ఆ బ్యాంక్ అకౌంట్ జీరో బ్యాలెన్స్డ్ అకౌంట్. ఆ బ్యాంక్ అకౌంట్ జీరో బ్యాలెన్స్డ్ అకౌంట్. అలాగే దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ టు మెయింటైన్ ఎనీ మినిమం బ్యాలెన్స్. ఈ అకౌంట్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు, లేదా ఒకవేళ కనీస నిల్వని మెయింటైన్ చేయకపోతే పెనాల్టీస్ బ్యాంక్స్ వేయడానికి కూడా లేదు. మూడవది, ఈ బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి నిల్వకి ఇంట్రెస్ట్ను కూడా చెల్లించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ను కూడా చెల్లిస్తుంది. అలాగే మనకి ముఖ్యమైనది, బ్యాంకు ఖాతా తెరిచిన వారికి రూపే డెబిట్ కార్డ్ని ఇష్యూ చేస్తారు. రూపే డెబిట్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి చెందిన తొలి సొంత చెల్లింపుల వ్యవస్థ రూపే. RU అంటే రూపీ, PAY అంటే పేమెంట్, రూపీ పేమెంట్ అని పిలుస్తారు. సింపుల్గా ATM కార్డ్స్ అనుకోండి. రూపే డెబిట్ కార్డ్స్ని వీరికి అందిస్తారు. అలాగే జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ని 30,000 రూపాయలుగా నిర్ణయించారు. 30,000 రూపీస్ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. అలాగే నాలుగవది 2 lakh రూపీస్ రిస్క్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా. 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా ఇస్తారు ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి. కాకపోతే అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరగాలి. ఇది కూడా 28/8/2014 ఈ పథకం ప్రారంభించినప్పుడు 1 lakh ఉండేది. 28/8/2018 నుంచి ఈ రిస్క్ ఇన్సూరెన్స్ 2 లక్షలకి పెంచారు. అలాగే 5వ ఫెసిలిటీ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఓడి అంటారు దాన్నే, ఓవర్ డ్రాఫ్ట్. మన బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోయినా డబ్బులు తీసుకునే సదుపాయం. ఇది ఓడి ఫెసిలిటీ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అకౌంట్కి 10,000 రూపాయలని ఇస్తారు. ఇది కూడా 28/8/2014 ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు 5,000గా ఉండేది. 28/8/2018 నుంచి ఇది 10,000కి పెంచడం జరిగింది ఓవర్ డ్రాఫ్ట్.
18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా ఈ ఓడి ఫెసిలిటీ వాడుకోవచ్చు. అంతకుముందు ఇది 18 నుంచి 60 ఉండేది, దీన్ని కూడా 65 సంవత్సరాలకి పెంచడం జరిగింది. అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ ఓడి ఫెసిలిటీ కూడా, అకౌంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డీబీటీ. బ్యాంకులో అకౌంట్ ఉన్న ఈ జేడీవై అకౌంట్స్ కి ప్రభుత్వం ప్రొవైడ్ చేసే ఉచిత పథకాలు కావచ్చు, మనీ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, ఏమైనా సరే ఈ ఖాతాలలో ప్రభుత్వం వారు ఈ ఖాతా నుంచి రైతులకి కానీ లబ్ధిదారులకి పంపించవచ్చు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు, ప్రత్యక్ష బదిలీ అంటారు లబ్ధిదారులకి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన అంశము రూపే అనేటువంటి దేశంలో తొలి సొంత చెల్లింపుల వ్యవస్థను 2014లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు జాతికి అంకితం ఇచ్చారు. ఈ రూపేని ఎవరు లాంచ్ చేశారు అంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 2008లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని భారతదేశంలో రిటైల్ పేమెంట్స్ కోసం ఒక సంస్థని ఏర్పాటు చేసుకుంటే దాని పేరే ఎన్పిసిఐగా పెట్టింది. పేమెంట్స్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 ప్రకారం ఎన్పిసిఐ ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉన్నాయి. ఇది సెపరేట్ గా దీని గురించి కూడా ఒక వీడియో చేయాలి. చాలా ఎక్కువ ప్రొడక్షన్ తీసుకొచ్చింది. ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి యూపీఐ పేమెంట్స్ అంటారు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. 2016లో యూపీఐ తీసుకొచ్చిన సంస్థ కూడా ఎన్పిసిఐ. ఇప్పుడు మనం టోల్ గేట్స్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ కడుతున్నాం, దాన్ని మనం ఎన్ఈటిసి అంటారు, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అనేది. ఆ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ తీసుకొచ్చింది కూడా ఎన్పిసిఐ. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము, ఇప్పుడు లేటెస్ట్ గా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈ పథకం గురించి చేసిన ప్రకటన ప్రకారము జూలై 19, 2024 నాటికి పిఎంజేడీవైలో భాగంగా 52.81 కోట్ల ఖాతాలు తెరవడం జరిగింది. ఆ రోజు నాటికి 19/7/2024 ఆగస్టు 5, 2024 దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటించారు. 19/7/2024 నాటికి 52.81 కోట్ల ఖాతాలు పిఎంజేడీవై భాగంగా ఓపెన్ చేశారు. ఇందులో మొత్తంగా 2,30,792 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయంట, దాచిపెట్టారు ప్రజలు. 2,30,792 కోట్ల నిధులు ఈ అకౌంట్స్ లో ఉన్నాయి. అయితే ఈ 52.81 కోట్ల ఖాతాలలో 29.37 కోట్ల ఖాతాలు మహిళలచే ప్రారంభించబడినవి. 29.37 కోట్ల ఖాతాలు అంటే 55.6%. పిఎంజేడీవైలో సగం కంటే ఎక్కువ ఖాతాలు మహిళలే ప్రారంభించారు. పిఎంజేడీవైలో భాగంగా 55.6% ఖాతాలు మహిళలవే. అలాగే ఇక్కడ ఇందులో మరలా చాలా ఇంపార్టెంట్, 35.15 కోట్ల ఖాతాలు అంటే 66.6% కోట్ల ఖాతాలు గ్రామీణ ప్రాంతాలలో, సెమీ అర్బన్ ఏరియాస్ లో ప్రారంభించబడినవి. గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ఏరియాస్ లో ఈ స్కీమ్స్ ని, అకౌంట్స్ ని ఈ స్కీమ్ లో భాగంగా ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్యూరింగ్ టు అన్సెక్యూర్డ్ అనేటువంటి దాంట్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.